బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను జిల్లా వ్యాప్తంగా పెంచారు. అనంతరం ప్రధాని మోదీ ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత అండర్ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు మోదీ. తర్వాత రైల్వే విద్యుదీకరణ మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యుదీకరణ మార్గంను ప్రారంభిస్తారు మోదీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారు. 2000 మంది పోలీసులు 300 ఎస్పీజీ బలగాలతో పటిష్ట భద్రతను జిల్లా వ్యాప్తంగా పెంచారు. అనంతరం ప్రధాని మోదీ ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత అండర్ డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆదిలాబాద్ బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. తర్వాత రైల్వే విద్యుదీకరణ మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యుదీకరణ మార్గంను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాద్ కి ప్రధాని మోదీ పడిన సందర్భంగా ఇక్కడైతే ఆదిలాబాద్ ప్రజలు మాత్రం భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఇక్కడ ప్రజలకి ఉన్నటువంటి ఒక సమస్యలు ప్రధాని మోదీ ఆలకిస్తారని, తమ సమస్యలకు తగిన పరిష్కారం చూపుతారని మాత్రం ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలైతే ఆశలు పెట్టుకున్నారు. దాని సందర్భంగానే ప్రధానంగా ఆదిలాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ అయితే చాలా ఉన్నట్టుగా చెప్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, రెబ్బెన రైల్వే స్టేషన్లు వాటి ఆధునీకరణ, తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఒక కాజీపేట రైల్వే లైన్. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మటుకు ఆదిలాబాద్ జిల్లాలో 5 డిమాండ్లను నిన్న అఖిలపక్షం కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అయితే ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఒక 5 డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క సభలో ప్రధాని మోదీ వాటిని ఉటంకించాలని, తర్వాత ఆ సభలో దాని మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి నిన్న అఖిలపక్ష నాయకులు కూడా ర్యాలీ తీసి చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక మూతపడ్డ గత 30 ఏళ్లుగా సిసిఐ పరిశ్రమ ఇక్కడ మూతపడింది. ఎందుకంటే అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా సిమెంట్ పరిశ్రమ మూతపడడానికి కేంద్రమే కారణం అని చెప్పేసి, అటు తర్వాత రాష్ట్రం కారణం అని చెప్పేసి గతంలో ఇరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డోలాయమానంలో కాలయాపన చేస్తూ అది అయితే తిరిగి పునరుద్ధరణకైతే నోచుకోలేదు. దాదాపుగా దాని మీద ఆధారపడినటువంటి అనేక మంది కార్మికుల జీవితాలు అయితే రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఇక అదే విధంగా చూస్తే ఆదిలాబాద్ అటు ఆర్మూర్ రైల్వే లైన్ ఇది కూడా ఎప్పటి నుంచో వీళ్ళకుంది. ఎందుకంటే ఆదిలాబాద్ లో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ కి కేవలం ఒక కృష్ణ ఎక్స్ప్రెస్ అనేటటువంటిది ఒకటే వెళ్తుంది. అయితే రైల్వే లైన్ లేక 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి ఒక ఆదిలాబాద్ ప్రజలు 600 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొనడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మహారాష్ట్ర నాందేడ్ ముదికడ్ మీదుగా నిజామాబాద్ అటు నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. అందుకే ఆర్మూర్ ద్వారా కనుక రైల్వే లైన్ అంటే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ చేస్తే కనుక దాదాపుగా ఇది 300 కిలోమీటర్ల దూరం తగ్గినటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటి నుంచో వీళ్ళు కోరుతున్నారు. కానీ మొన్నటి బడ్జెట్ లో మాత్రం దీనికైతే ఈ ఆదిలాబాద్ ఆర్మూర్ కు మాత్రం నిధులు కేటాయించకపోవడం, సో దాంతోనే ఇక్కడ గత 49 రోజులుగా 50 రోజులుగా ఇక్కడ దీక్షలు అయితే చేపడుతున్నారు దాని సాధన సమితి ఆధ్వర్యంలో. అయితే దానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ ఒక స్పష్టమైన హామీ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. తర్వాత ఆదిలాబాద్ అంటేనే అది ఆదివాసీల జిల్లా కాబట్టి ఆదిలాబాద్ ఆదివాసీల జిల్లాలో గిరిజన యూనివర్సిటీ లేకపోవడం చాలా శోచనీయంగా. అయితే గతంలో ఇక్కడికి మంజూరైనప్పటికీ కూడా ఇక్కడ గిరిజన యూనివర్సిటీ వేరే ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి తరలి వెళ్ళిపోవడం, ఇక్కడ స్థలం కోసం స్థల సేకరణ జరిగినప్పటికి కూడా అది వెళ్ళిపోవడం చాలా బాధాకరమని, ఇక్కడ అలాగే గిరిజన యూనివర్సిటీ కూడా ఇక్కడికే తిరిగి వచ్చేటటువంటి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఆదిలాబాద్ లో ఇంకా ప్రధానంగా ఏదైతే విమానాశ్రయం ఇప్పుడు ప్రధాని మోదీ ఎక్కడైతే దిగబోతున్నారో హెలిప్యాడ్, దిగబోతున్నటువంటి హెలిప్యాడ్ దగ్గర ఎప్పటి నుంచో ఇది కూడా ఆదిలాబాద్ జిల్లా వాసుల కళ, తమకు ఊరికి విమానాలు రావాలని చెప్పేసి కళ. ఎందుకంటే
గతంలో ఆ నిజాం కాలంలో అయితే ఇక్కడ ఇంధనాలు విమానాలు దిగేటి, ఇక్కడే ఇంధనాలు నింపుకునేటివి అనేటటువంటి ఒక సందర్భం ఉన్నది. అందుకే దానికి సంబంధించినటువంటి ఒక స్థలం కూడా, ఆ విమానాశ్రయానికి సరిపడా స్థలం కూడా, ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అది ప్రజెంట్ ఆర్మీ చేతుల్లో ఉన్నది. అయితే అక్కడ అంటే అన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు మరి విమానాశ్రయం ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఎందుకంటే గతంలో కూడా ఇది కూడా ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మీటప్ అని చెప్పేసి అది వెళ్ళిపోయింది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైతే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ ఇక్కడ ఎన్ఓసి కనుక దొరికినట్టయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా జరిగే అవకాశం ఉంది. సో అది కూడా జిల్లా వాసులు దాని కోసం ఆశగా చూస్తున్నారు. ఇక చివరిగా ఇక్కడ ఆదిలాబాద్ లో అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఒక రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి ఒక నిధులు అంటే నియామక లోపల సరైనటువంటి ఒక వైద్య సిబ్బంది, ఆసుపత్రి అయితే అత్యంత ప్రతిష్టాత్మకం కానీ లోపల వైద్య సిబ్బంది సంఖ్య లేకపోవడంతో సో రోగులకైతే అందాల్సినటువంటి ఒక వైద్య సేవలు అయితే అందుతలేవు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అక్కడ కూడా దానికి సంబంధించి ఇక మోడీ రాక సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే దేశ ప్రధాని వస్తున్నారు కాబట్టి పటిష్ట బందోబస్తు, 3 అంచెల భద్రతతో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. ఏదైతే ఇందిరా ప్రెసిడెంట్ స్టేడియం, ఆ తర్వాత హెలిప్యాడ్, ఆ రూట్ లో పూర్తిగా ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ ని ఆ వైపు వెళ్ళనీయకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత వాటికి కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే మోదీ సభ జరిగేటటువంటి ఒక ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక కళాశాలల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నట్టుగా అధికారులు, జిల్లా అధికారులు అయితే విద్యార్థులకైతే సూచించారు. ఎందుకంటే పరీక్షకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా దీనికి సంబంధించి భద్రతకు సంబంధించి మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ ఆధ్వర్యంలో అయితే దాదాపుగా 2000 మంది సిబ్బంది అయితే ఇక్కడ మోదీ సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే బందోబస్తుకి. ఆ తర్వాత మోదీకి సంబంధించి ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దాదాపుగా ఆదిలాబాద్ లో 8 హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. ఎందుకంటే మోదీతో పాటు ఇంకా ఇతర మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తుండడంతో దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇక్కడ జిల్లా కేంద్రానికి ముందే విచ్చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి హెలీప్యాడ్లను కూడా ఆమె పరిశీలించడం. ఆ తర్వాత ఈ పలు ఏదైతే కేంద్రానికి మోదీ ఇక్కడికి ఆదిలాబాద్ కు వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నుంచి అంటే ఆదిలాబాద్ అంబారి, ఆదిలాబాద్ పింపల్కోటి, అక్కడ రైల్వే లైన్, ఆ తర్వాత కొన్ని ఆదిలాబాద్ బేలా టు బోనస్ టు బేలా వరకు డబల్ రోడ్ నిర్మాణం, ఆ తర్వాత మిగతా కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఒక పనులకు మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనబడుతోంది. అలాగే ఇవే కాకుండా కొన్ని ఇక్కడి నుంచి వర్చువల్ గా కూడా కొన్నిటికి ఆయన శంకుస్థాపన చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. రాజశేఖర్. ఎస్ఎస్ సత్యనారాయణ, ప్రధానంగా అంటే ఒక సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధాని వచ్చిన సందర్భంలో స్వాగతం ఏర్పాటు ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, తలసాని ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే కావాల్సిన నిధులు తీసుకొస్తామని గతం నుంచి ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు అది ఒక సత్సాంప్రదాయం అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఇది మంచి సంప్రదాయంగా కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ శ్రేణులు కూడా అదే భావిస్తున్నాయి. గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ కు అనేక సార్లు వచ్చినప్పటికీ కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం అక్కడ ఉన్న అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకకపోవడం ఒక బాధాకరంగా వాళ్ళు శోచనీయంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సాంప్రదాయాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కొనసాగించడం అనేటటువంటిది వాళ్ళతో ఒక మంచి శుభ పరిణామంగా ఇక్కడ అంటే స్థానికులతో అంటే కూడా ఒక మంచి సందేశం వెళ్లే అవకాశం ఉంది, మంచి సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఇక్కడ ఇద్దరి మధ్య పార్టీలు వేరినప్పుడు కూడా అభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా పనిచేసేటటువంటి ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలాంటి సఖ్యత ఉంటేనే
రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. నిన్న మంత్రి సీతక్క కూడా ప్రెస్ మీట్ లో అదే విషయం చెప్పడం జరిగింది. ఏదైతే అంటే ఇద్దరి కాంగ్రెస్ బీజేపీ భావజాలాలు వేరైనప్పుడు కూడా ఒక దేశ ప్రధాని ఇక్కడ ఆదిలాబాద్ తెలంగాణ మీద ఒక 6,000 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆయనకు స్వాగతం పలకడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా భావించే అలాంటి కేవలం అంటే ఇది కేవలం అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి స్వాగతం పలికి ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది వాళ్ళ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. తర్వాత ఆమె మాత్రం ఇక్కడే ఉండి మోదీకి అంటే వీడుకోలు చెప్పిన తర్వాతనే తిరిగి వెళ్తానట్టుగా చెప్పారు. అంటే ప్రజల్లో అయితే ఈ యొక్క నిన్న ప్రెస్ మీటింగ్ వెళ్ళడం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రావడం అంటే ఆదిలాబాద్ వరకు రావడం, అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ అక్కడ స్వాగతం పలకపోవడం, ఇక్కడ ఆదిలాబాద్ వరకు వచ్చి ఆయన స్వాగతం పలకడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా అయితే ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీలో నాయకులు అయితే భావిస్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సత్యనారాయణ.